Who is that one person you would want to meet again? ప్రతి అబ్బాయి అనుకుంటాడు అనమాట, తన తండ్రి కోసం ఏదైనా చేయాలి సంథింగ్ అట్లా. అది తను తెలుసుకునే టయానికి కొంతమంది మేబీ నాలాగే కోల్పోతారు, వాళ్ళ డాడీని కోల్పోతారు. అంటే నాకు ఏదైనా ఛాన్స్ ఉంది, దేవుడు ఛాన్స్ ఇస్తే ఒకే ఒక్కసారి గట్టిగా హక్ చేసుకుంటా, మేబీ ఒక గంట కూర్చుని మాట్లాడతాను ఆయనతో. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, చాలా అంటే చాలా ఇష్టం, చాలా మిస్ అవుతున్నా. స్నేక్ బైట్ అంటే ఆయనకి తెలీదు చనిపోతారని, మేము అనుకోవాలా. మేబీ రికవర్ అయిపోతారు అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు హాస్పిటల్లోనే ఉన్నాను, తనతో పాటే హాస్పిటల్లో 5 days ఉన్నా. ఇంకా రికవర్ అయిపోయారు అన్న టైంలో నేను కాలేజీ కోసం వెళ్ళిపోయాను. రికవర్ అయిపోతారు కదా, ఇంటికి వచ్చేస్తారు కదా అని. ఎర్లీ మార్నింగ్ 5కి మళ్ళీ కాల్ వచ్చిందనమాట. ఇక మా పేరెంట్స్ కూడా చెప్పలా, మా మమ్మీ మా అన్నయ్య ఎవరో చెప్పలా నాకు. నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి చెప్పారు వాడిని జాగ్రత్తగా తీసుకురండి, వాళ్ళ నాన్న చనిపోయాడు అని. సో నాకు తెలియదు అనమాట, వెళ్ళేదాకా కూడా నేను ఊహించుకోవాలా. యాక్చువల్లీ ఆయన రికవర్ అయిపోయాడేమో, నన్ను చూడాలనుకుంటున్నాడేమో అనుకున్నా. యాక్చువల్లీ మనకంటూ ఒక ఈ లైఫ్ ఉంది అంటే వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇవ్వబట్టే వచ్చాం. సో మనకన్నా చాలామంది అనాథలు కూడా ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం బెటరే కదా. మేబీ ఆయన ఇప్పుడు నాతో లేరు కాబట్టి నేను నా ఓన్గా నేను నిల్చోగలుగుతున్నాను. కుదిరితే బ్రో మ్యాక్సిమం ఏది చేయగలిగితే చేయండి మీ పేరెంట్స్ కోసం. నేను ఎప్పుడు మా నాన్న కోసం ఒక జత బట్టలు కూడా కొనలేదు, అది నేను ఎప్పుడూ రిమెంబర్ చేసుకుంటూనే ఉంటాను అనమాట. ఒక 100 రూపాయలు పెట్టి వాళ్ళు ఎప్పుడు ఆశించరు, మేబీ అది సర్ప్రైజ్గా ఇస్తే ఎంత పొంగిపోతారంటే, అరే మనం కన్నా పిల్లలు మనకి ఇది చేశారు అని మన ముందు అవ్వకపోయినా చాలా అంటే చాలా ఇది అయిపోతారు బ్రో. మేబీ కుదిరితే అది చేయండి, నేను ఇచ్చే అడ్వైజ్ అయితే అది, అంతే.